5 years భస్మాసుర హస్తం. ఇదేంటండి దీని అర్థం? ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఏం చేసాం? భారత్ ఆపరేషన్ సింధూరులో భాగంగా పాకిస్తాన్ నుండి ఎయిర్ బేస్ స్టేషన్లు ఏవైతే అవి లేపి అవతల పడేస్తాం. 9 అని మనోళ్ళు అంటున్నారు, 11 అని చెప్పేసి న్యూస్లో వస్తుంది. యావరేజ్ 10 వేసుకుందామా? సరే 10. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. రావల్పిండి దగ్గర నూర్ఖాన్ బేస్ ఒకటి అండ్ సర్గోదా బేస్ ఒకటి. ఇక్కడ వచ్చే సర్గోదా బేస్ దగ్గర వచ్చి కిర్నా హిల్స్ అని ఒకటి ఉంటుంది. ఇదేంటంటే ఈ పాకిస్తాన్ వాడి యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, అణ్వాయుధాలు. వాడు ఏం చెప్తాడు బయట, భారత్ ఏమాత్రం తోక జాడిస్తే మేము ఇదిగో న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తాం, న్యూక్లియర్ వెపన్స్ వేసేస్తాం. అదేమంటే హిరోషిమా నాగసాకి అమెరికా జపాన్ మీద వేస్తే అది గుర్తు చేస్తాడు. ఇది ఎంత దూరం పట్టుకెళ్ళాడంటే వాడు, భారత్ మా జోలికి రాదు, సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకున్నాం కదా, మరల దాన్ని పునరుద్ధరిస్తారు, ఎందుకంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ప్రతి దానికి అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలు ఉన్నాయి. చివరికి ఇది ఎంత దూరం వెళ్ళింది ఏంటి అంటే, అసలు వాడివి ఎక్కడ ఉన్నాయి చూడండి రా అని మన వాళ్ళు అన్నారు. ఫలానా చోట ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయొద్దు, సింపుల్గా మనం అవి ఏంటో మనకు తెలియదు అన్నట్టుగా మనం వచ్చేసి ఎయిర్ బేస్ స్టేషన్ని లేపి అవతల పెడతాం. ఎందుకు? మన మీద డ్రోన్లు ప్రయోగిస్తున్నారు, మన మీద వచ్చేసి మిస్సైల్స్ అవి అని హడావుడి చేస్తూ ఉన్నారు కదా. సో వాటిని ఎదుర్కోవడానికి అన్నట్టు మనం చేద్దామని చెప్పి మన వాళ్ళు చేసేసారు. నిన్న కూడా ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వాళ్ళు వైస్ మార్షల్ వీళ్ళు చెప్తున్నప్పుడు కూడా ఏం చెప్పినారంటే, మేము పాకిస్తాన్ యొక్క అణ్వాయుధ స్థావరాలు ఏవైతే అసలు వాడు జోలికి పోలేదని అన్నారు. నిజమే, మన వాళ్ళు వెళ్ళాలా. కానీ భస్మాసుర హస్తంలాగా ఏమైంది? ఏ పాకిస్తాన్ వాడైతే మన మీద ప్రయోగిద్దామని చెప్పేసి అణ్వాయుధాలను దాచుకుని ఉన్నాడో, ఆ డంప్ కావచ్చు, సొరంగాలు కావచ్చు, బంకర్లు కావచ్చు, వాటి మీదకి మన వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. మన బ్రహ్మాస్త్రం లాగా అనుకోండి, చాలా శక్తివంతమైంది, పవర్ఫుల్. ఇది రష్యా అండ్ భారత్ రెండు కలిపి తయారు చేసినవి. నాకు తెలిసి వరల్డ్లో ఉన్నటువంటి వాటిలో టాప్ మోస్ట్ వెపన్స్లో ఇది కూడా ఒకటి. అంత సూపర్ సోనిక్ క్షిపణి అనమాట ఇది, మిసైల్. అది కొట్టిన కొట్టుడికి ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ స్టేషన్ లేపి మొత్తం తునాతునకలు అయిపోయినాయి. అక్కడ మెయిన్గా ఉన్నటువంటి బంకర్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. ఆ మూమెంట్లో కిర్నా హిల్స్ పర్వతాలు అంట, మొత్తం కొండలు అన్నట్టు, మళ్ళీ అక్కడ సొరంగాలు, ఆ సొరంగాల్లో ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళేసి ఏకంగా మన వాళ్ళు కొట్టిన కొట్టుడికి ఈ అణ్వాయుధాల గుట్ట ఏదైతే డంప్ ఏదైతుందో దాన్ని తాగిందంట. ఇక ఇమీడియట్గా అక్కడి నుంచి రేడియేషన్ బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఎవడి మీద అయితే వేద్దామని పెట్టుకున్నాడో, లేదంటే ఎవరినైతే బెదిరిద్దామని చెప్పేసి వాడు న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్నాడో అవి మన వాళ్ళు గెలికేశారు. ఎలా? ప్రపంచానికి కూడా తెలియకుండా, పాకిస్తాన్కి మాత్రం తెలిసేలాగా. దాంతోనే అమెరికా కాళ్ళ వేళ్ళ పడి ఒరే నీ పుణ్యుడి దాప్రభావం, పుణ్యుడి దాప్రభావం అని చెప్పేసి యుద్ధాన్ని ఆపించారు. యుద్ధం ఆపిన తర్వాత మరలి పాకిస్తాన్ వాళ్ళు మేమే గెలిచాం సంబరాలు చేసుకుంటారు. నిన్న ఏకంగా నెట్లో మొత్తం మీమ్స్ అనమాట వైరల్ చేస్తారు. ఏమని? అమ్మాయికి 500 మార్కులకు గాను 499 వస్తే బోరుని ఏడుస్తూ ఉన్నది. బట్ ఈ పాకిస్తాన్ అఫ్రీది కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ మొత్తం వాళ్ళ యొక్క 11 ఎయిర్ బేస్ స్టేషన్ ధ్వంసమైతే దానికి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఇది చేశారు. ఎందుకంటే ఇదిగో ఇందుకే. సో సింపుల్, నేను వీడియో కంక్లూడ్ చేస్తాను చూడండి. నిన్న క్లియర్గా మన మోడీ చెప్పాడండి, రేయ్ ఇప్పుడు తాట తీసావంతే, నెక్స్ట్ టైం మా జోలి కనుక వస్తే, తోక జాడిస్తే, మరలా ఉగ్రవాదులు మా మీద కనుక గుసి కలిపితే కొడక నీ పేక కోస్తామని చెప్పాడు ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఏం చెప్పాడు? తాట తీసి ఆరేసాం కదా, ఈసారి చంపేస్తారు మిమ్మల్ని, అసలు నో డౌట్ రా బాబు అని చెప్పేశాడు. సో విషయం ఏంటి ఇప్పుడు మరి? ఆల్రెడీ మోడీ ఇచ్చిన వార్నింగ్ ఓ పక్క, ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నం అండి 3 గంటల తర్వాత మన భారతదేశం ఉన్నటువంటి ఆయా దేశాల యొక్క అంబాసిడర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు చూసారు, అక్కడ సెక్రటరీ లైక్ వాళ్ళందరూ పిలిచి అసలు మనం ఏం చేసామో మొత్తం అఫీషియల్ వాళ్ళు చెప్పబోతూ ఉన్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది, మనలో మొత్తం అఫీషియల్ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు అఫీషియల్గా వచ్చేసి మన దేశం ఉన్నటువంటి అన్ని దేశాల రాయబారుల్ని పిలిపించి, అరే ఇదిగోరా బాబు, ఆపరేషన్ సింధూరులో భాగంగా మేము చేసింది ఇది, పాకిస్తాన్ ఎలా కొట్టాం, ఇక్కడ కొట్టాం, దానికి జరిగిన నష్టం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నారు. ఓ పక్క ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక వీళ్ళు కనుక చూస్తే, పాకిస్తానుడు ఏమాత్రం నోరు తెచ్చినా నోరు మీద యాదవా అని వాడిని అంటారు. పాకిస్తాన్ ఏమాత్రం గొప్పలు చెప్పుకున్న పోయినా, ఒరే ఆపరే నీ గొప్ప డబ్బా రైడ్, కుక్కను ఉండేది కొట్టారంట కదా వాళ్ళు, మేము చూసామరా అని చెప్పేసి అంటారు. ఇలా చెప్పుకుంటే పాకిస్తాన్ థూ అని అంతా వస్తున్నారు. అండ్ పాకిస్తాన్ వాడు వచ్చేసి ఆడు నెత్తి మీద వాడు పెట్టుకున్నటువంటి ఈ అణ్వాయుధ అస్త్రాలకు సంబంధించి భస్మాసుర అస్త్రంలాగా మారేసరికి అక్కడ జనాలు ఎటులేటు పరారు. సో అంతిమంగా ఏంటంటే మరి ఇప్పుడు
అయిపోయిందండి పాకిస్తాన్ పని. తర్వాత ఏంటండి, భారతదేశంలో కూడా రావాలంటే వణికిపోతాడండి. ఎందుకండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతోనే వారి పీకల్ని కట్ చేస్తాం, వారిని భస్మం చేసుకునేలాగా మనం చేస్తాం. అది భారత్ అంటే.